తెలంగాణ దాదాపుగా వామపక్షాలకి దాదాపు 90 to 100 సీట్లలో 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్ల దాకా ఉంటాయి. మన తెలంగాణ పార్టీ తప్పకుండా ఉంటాయి. మేము ఒకటి గెలిచడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించిన మాట వాస్తవే. కానీ మా ఓట్లు కూడా యాడ్ అయిపోతే మంచి మెజారిటీ వచ్చింది. పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ గుణపాఠంగా తీసుకోవాలి. ఏఐసిసి ముఖ్యంగా గుణపాఠం తీసుకోవాలి. ఎందుకు 3 రాష్ట్రాలు ఓడిపోయారు? ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఉండింది కదా, రాజస్థాన్ వాళ్ళ గవర్నమెంటే కదా, మధ్యప్రదేశ్ లో వచ్చి పోయింది కదా పక్కి. మరి ఇక్కడ ఎందుకు సాధించలేకపోయారు? కేవలం ఎన్నికల కమిషన్ కక్షపూరిత వైఖరి, వామపక్ష తీవ్రాలు అనసానేటువంటి పద్ధతుల్లో సిపిఐ కూడా పడేటువంటి దెబ్బ. ఛత్తీస్గఢ్ మేము ఓడి మీరు గెలిచారా? అదే సిపిఐతో పెట్టుకుని ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఓట్లు కలిసి ఉంటే భాజపా ఓడిపోయారు. ఛత్తీస్గఢ్ లో అహం పావం వల్ల మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాదు ప్రాబ్లం. బీజేపీ గెలిచింది కదా, దేశానికి ప్రమాదం. బీజేపీ గెలిపించారు కదా మీరు. మా బాధ అదే, మీరు గెలిచినా ఓడడం మాకేం పెద్ద ప్రాబ్లం. కానీ బీజేపీ మతం మళ్ళీ గెలిపించారు.